వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే గ్యాస్ స్టవ్ నైట్ ఇట్లా క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా అండి. యంత్రం వేసుకున్నాం చూడండి, అమ్మవారికి ఇట్లా వేసుకుంటే మంచిదండి. పసుపు గంధము కుంకుమ బొట్లతో ఇట్లా అలంకరించుకుని పొద్దున్న నైవేద్యాలు వండుతాం కదండి, అందుకే ఇట్లా రెడీ చేసుకున్నాం. నైటే రెడీ చేసుకొని పెట్టుకుంటే పొద్దున్నే మనకు బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ చేసుకోవడానికి. దాన్ని నైట్కు మనము పొద్దున్నే పనులు ఇవ్వడానికి శనగపప్పు అమ్మవారి పూజ కానీ శనగపప్పు శనగలు నానబెడుతున్నాను అండి. ఇదిగో పెసరపప్పు, మినప్పప్పు వడలకండి పూజకి నైవేద్యానికి. శనగలు అండి రేపు వాయనానికి అమ్మవారికి పూజలు వేసేవి. తర్వాత మినప్పప్పు గారెలు వేయడానికండి. ఇవి పెసరపప్పు అండి, ఇవి నైట్ నానబెట్టుకుంటే మనకు పొద్దున్నే తొందరగా అయిపోతుందండి పనులు. పొద్దున్నే పూజ చేసుకోవచ్చండి. నైట్ అంతా ఇట్లా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అండి. చూడండి ఇట్లా చేసుకోండి. నైట్ కూడా తుడి చేసుకొని ముగ్గులు అయిపోకుండా ఇట్లా తుడి చేసుకొని పెట్టుకుంటే పొద్దున్నే మనకు పనులు